నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు ఒక వెలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 30 పైచిలకు ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు, ఒక డిక్టేటర్ లాగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కష్టం వచ్చిందంటే ఈయన మాట ఎవరు వినడం లేదు. నేను సభకు పోను అంటే ఈయన కాకుండా మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగతనంగా సంతకాలు పెట్టి ఎక్కడ మనం డిస్క్వాలిఫై అయిపోతామో మనకెందుకు వచ్చింది, డిస్క్వాలిఫై అయితే మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి లేదు, మళ్ళీ ఎన్నికలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిది ఏముంది, ఎలహంకలు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు, మనం కదా మళ్ళా ఎన్నికలు ఫేస్ చేయాల్సింది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దొంగతనంగా సంతకాలు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఈయనకి ఇంతవరకు అర్థం కానిది ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. 2024లో ప్రజలు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని చెప్పి 11 సీట్లు ఇస్తే కోర్టును ఆశ్రయించాడంట. ఏమని? ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని. ఇంకా నయము, ప్రధానమంత్రి పోస్ట్ ఇప్పించమని కోర్టుని అడగలేదు. ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి విషయాన్ని ప్రజా కోర్టు ఈయన్ని రాష్ట్ర బహిష్కరణ లాగా 11 సీట్లు ఇచ్చి తీర్పునిస్తే ఇప్పుడు కోర్టుకి వెళ్ళాడంట. కోర్టు ఏం చేస్తుంది? ఇవ్వాల్సింది ప్రజలు కదా, మనకు రావాల్సింది అట్లీస్ట్ ఒక 18-19 సీట్లు వచ్చింటే ప్రతిపక్ష హోదా వచ్చేది కదా. అది కోల్పోయి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను సభకు రాను అంటే, నువ్వు వస్తేరా రాకపోతే పో అని వాళ్ళు పట్టించుకోకపోతే, ఇప్పుడు మొన్న కూడా పోయాడు కోర్టుకి. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ మళ్ళా కోర్టుకు పోయాడంట. స్పీకర్ రూలింగ్ చట్ట విరుద్ధమని ప్రకటించండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడంట. అంటే ఈయన పని ఏంటంటే, ఆ కోర్టులు ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈయన కోసమే సృష్టించినట్లుంది. ప్రతిరోజు ఏదో ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది హైకోర్టులో నడుస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని మళ్ళా కోర్టుకు పోయాడంట. ఇక్కడ చూడండి, శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇలా కోర్టులే నీకు ప్రతిపక్ష హోదా, కోర్టులే నీకు ముఖ్యమంత్రి హోదా, కోర్టులే ప్రధానమంత్రి హోదా ఇచ్చేటట్లుంటే ఇంక ఎన్నికలు దేనికి? ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళు ఒక మంచి లాయర్ ఏంది, మన నిరంజన్ రెడ్డి ఉన్నాడు కదా, నిరంజన్ రెడ్డి దగ్గర కేసు వేసి మళ్ళా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్తారు కదా, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ నాకు నష్టం జరిగిందని మళ్ళా కోర్టుకు వెళ్ళడమే. సో కోర్టులు ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు తేల్చుకోవాల్సింది ప్రజా కోర్టులో నువ్వు ఓడిపోయావు. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయావు. ఆ 11 సీట్లు కూడా ఎట్లొచ్చింది అంత దరిద్రంగా పరిపాలిస్తే అని కొంతమంది ప్రజలు కూడా అనుకుంటా ఉంటే, ఈయన వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కేసు వేసాడంట. ఇక్కడ చూడండి, తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, దానిని రద్దు చేయాలని కూడా కోరారు. ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ ఫినాన్స్ అండ్ రిమూవబుల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12B విరుద్ధమని ప్రకటించాలని కోరారు. ఈయనేమంటాడు? ఇదేందో ఎత్తుకొని వచ్చి చెప్పాడు. రఘురామకృష్ణంరాజు ఏమంటారు? రాజ్యాంగం ప్రకారము ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా 60 రోజులు సభకు రారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని రాజ్యాంగమే చెబుతోంది. అసెంబ్లీ రూల్ బుక్ లో కూడా అదే ఉందని చెప్పి చాలా స్పష్టంగా 12 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. సో ప్రెస్ మీట్ పెట్టి వివరించగానే పరిగెత్తుకుంటా వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేలు మొన్నటి నుంచి 18వ తారీఖు నుంచి ఒక్కొక్కరుగా అక్కడ పోయి సంతకాలు పెట్టడం మొదలు పెట్టారు. సంతకాలు మాత్రం పెడుతున్నారు కానీ సభకు అటెండ్ కావడం లేదు. సభకు ఎందుకు అటెండ్ కావడం లేదంటే, ఆ సభలో అటెండ్ అయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో అని చెప్పి దొంగతనంగా సంతకాలు పెడుతున్నారు. సరే, మీరు ఇప్పుడు 11 మంది ఎవరైతే ఉన్నారో సభకు రానప్పుడు మీకెందుకు శాలరీలు ఎందుకు ఇవ్వాలని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు ప్రశ్నించినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. సో దీని మీద అయితే కనుక ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళడము, మొటిక్కాయలు తినడము నిరంతర ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి మొటిక్కాయలు తినడానికి రెడీ అయిపోయాడు. సో ప్రతిపక్ష నేత హోదా అంట ఆయనకి ఇప్పుడు కోర్టు ఇవ్వాలంట. మరి ఇంక ఎన్నికలు ఎందుకు? 2029లో డైరెక్ట్గా నన్ను సీఎంగా ప్రకటించండి అని కూడా ఇంకొక పిటిషన్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే లాయర్ ఫీజు కూడా ఇచ్చే పని లేదు. మన నిరంజన్ రెడ్డే కదా లాయర్ మనకు, కాబట్టి మనం ఏం చెప్పినా ఆయన అయితే పిటిషన్ వేస్తాడు కాబట్టి ఇంకోటి వేస్తే కూడా పోతుంది. ఇక్కడ చూడండి, సభకు రాకుండా సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడంపై చర్చ, తదుపరి భేటీతో చర్చించి నిర్ణయము. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకోవడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. ఎథిక్స్ కమిటీ తొలి సమావేశం మంగళవారం కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి, దొంగ సంతకాలు పెట్టి, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్లా
ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ వేస్తారు. ఫస్ట్ పీరియడ్ మాత్రం అక్కడ ఆ కార్నర్లో కూర్చొని ఎస్ సార్ అని చెప్పేసి ఇక ఆ స్కూల్ ఎట్లా ఎగ్గొడుతా ఉన్నామో అట్లా తయారయ్యారు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. మిమ్మల్ని అసెంబ్లీకి ఎందుకు పంపించారు? ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గం యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రజా గొంతుకై మీరు అసెంబ్లీలో వినిపించి వాళ్ళ సమస్యలు తీరుస్తారని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే ఒక చేతగాని నాయకుడి కింద పనిచేస్తూ ఆయన ఇగోకు పోయి ప్రతిపక్ష హోదా లేదని చెప్పి ఆయన వెళ్ళకపోతే, ఆయన్ని చూసి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటారు? సో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ 11 మంది కూడా నెక్స్ట్ టైం గెలిచేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అర్జీ ఇస్తే ఆ పర్టికులర్ అర్జీని ఏం చేయాలి? ఆ సంబంధిత అధికారికి ఇవ్వాలి, లేదా సంబంధిత మంత్రికి ఇవ్వాలి, లేదా శాసనసభలో వీళ్ళు చర్చించాలి. అర్జీలు తీసుకునే పని లేదు, ఇచ్చే పని లేదు. మొన్నటికి మొన్న వాళ్ళ నాన్నగారి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి పులివెందులకు వెళ్తే ఇంతకు ముందన్న అర్జీలు తీసుకునేవాడు, ఇప్పుడు నమస్కారం పెడుతున్నాడు, అర్జీలు కూడా తీసుకోవడం లేదు. మరి పులివెందులలో రోడ్ల సమస్యలు ఎలా తీరుతుంది? పులివెందులలో ఈ నీటి సమస్య ఎలా తీరుతుంది? పులివెందుల ప్రజలు మిమ్మల్ని దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని నమ్మి ఓట్లేస్తున్నారు కదా, మరి వాళ్ళ సమస్యలు తీరేది ఎలాగా? అంటే ఈ 5 సంవత్సరాలు ఏమి సమస్యలే లేవనా, లేకపోతే తీర్చే ఉద్దేశం మీకు లేదనా? కాబట్టి పులివెందుల ప్రజలు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఇచ్చేటువంటి ఆ వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈయన శాసనసభకు పోడు, ఏ మంత్రిని కలవడు, కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళడు, మరి మీ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి విజ్ఞతతో మొన్న పులివెందుల బై ఎలక్షన్, జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఓట్లు వేసినట్లే రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి తగిన బుద్ధి చెప్పాలి. సో ఫైనల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతిపక్ష హోదా కావాలంట. కాబట్టి ఆయన కోర్టుకి వెళ్ళాడు. మరి కోర్టు ఏం తీర్పిస్తుందో చూద్దాం. ఏమి తీర్పిది ఇంకొకసారి మొట్టికాయలు వేసి పంపిస్తుంది. సో ప్రజా కోర్టులో తేల్చుకోపోయి మాకు సంబంధం లేదని చెబుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.